జంట జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో హైదరాబాద్లో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జిలు నీటిలో మునిగిపోయాయి. ముసారాంబాగ్ దగ్గర నిర్మాణంలో ఉన్న వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామాగ్రి వరద నీటిలో కొట్టుకుపోయింది. మూసీ ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్ పాత బ్రిడ్జ్ మీద 6 అడుగుల పైన మూసీ వరద ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర పారుతోంది. దిల్సుఖ్ నగర్, అంబర్పేట మధ్య రాకపోకలు బంద్ చేశారు. గోల్నకా బ్రిడ్జ్ పై నుంచి వాహనాలు మళ్లించారు. పురాణాపూల్ జియాగూడ 100 ఫీట్ రోడ్ను తాత్కాలికంగా మూసివేశారు. మూసీ వైపు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు. జంట జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో హైదరాబాద్లో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జిలు నీటిలో మునిగిపోయాయి. ముసారాంబాగ్ దగ్గర నిర్మాణంలో ఉన్న వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామాగ్రి వరద నీటిలో కొట్టుకుపోయింది. మూసీ ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్ పాత బ్రిడ్జ్ మీద 6 అడుగుల పైన మూసీ వరద ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర పారుతోంది. దిల్సుఖ్ నగర్, అంబర్పేట మధ్య రాకపోకలు బంద్ చేశారు. గోల్నకా బ్రిడ్జ్ పై నుంచి వాహనాలు మళ్లించారు. పురాణాపూల్ జియాగూడ 100 ఫీట్ రోడ్ను తాత్కాలికంగా మూసివేశారు. మూసీ వైపు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ లో మూసీ వరద బీభత్సంపై మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో మూసీ వరద ఎలా ఉంది? యశ్వంతి, హైదరాబాద్ నగరంలో మూసీ ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. మొత్తం కూడా మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోయిన పరిస్థితి. ఇప్పటికే జంట జలాశయాలు నిండుకుండలా మారి దాదాపు 35,000 క్యూసెక్లకు పైగా కూడా నీటిని దిగువకు విడుదల చేసిన క్రమంలో మూసీ మొత్తం కూడా ఉగ్రరూపం దాల్చి ఒక డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం పురాణాపూల్ ఏరియాలో ఉన్నటువంటి మూసీ బ్రిడ్జ్ వద్ద, పురాణాపూల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. మొత్తం ఇక్కడ పురాణాపూల్ శివాలయం మనం చెప్పుకుంటున్నట్లు ఇంతవరకు శివాలయంతో పాటు మొత్తం పక్కనే ఉన్నటువంటి మిగతా టెంపుల్స్ కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. ఇళ్లలో ఉన్నవారంతా కూడా బిల్డింగ్స్కి పరిమితమైన సిచ్యువేషన్. కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా వాటర్ వచ్చి చేరిపోయాయి కాబట్టి అందరూ కూడా టెర్రస్ పైకి కావచ్చు, దాని తర్వాత టెర్రస్ పైన దాంతోపాటు పెంట్ హౌస్ సంబంధించి పైకి వచ్చి చేరిన సిచ్యువేషన్. సో డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, ఇటు హైడ్రాకి సంబంధించిన టీమ్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వీళ్ళకి బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ ఎప్పటికప్పుడు అరేంజ్ చేస్తూ వాళ్ళని కమ్యూనికేట్ చేస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రస్తుతం పురాణాపూల్ వద్ద ఇప్పుడు ఈ వాటర్ సంబంధించి మనం వాటర్ ఏదైతే చూస్తున్నామో మొత్తం నీట మునిగిన సిచ్యువేషన్. ఇది పురాణాపూల్ నయా రోడ్, అంటే ఇక్కడ నుండి నేరుగా అత్తాపూర్ చేరుకునే ఒక రహదారి ఇది. సో రోడ్ మొత్తం కూడా వర్షపు నీటితో నిండిపోయిన క్రమంలో ఇక్కడ కాస్త డైవర్షన్ ఏర్పాటు చేశారు. పురాణాపూల్ ఈ నయా రోడ్ నుండి అత్తాపూర్ వెళ్ళే రోడ్ మొత్తం కూడా నీట మునిగిన క్రమంలో ఆల్టర్నేట్గా జియాగూడ మీదుగా అత్తాపూర్ వెళ్ళే రోడ్డు ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఇటు ఓల్డ్ సిటీ నుండి మెయిన్గా ఇటు చెంచల్గూడ జైల్, దాంతోపాటు
చెంచల్గూడ జైలుతో పాటు ఇటు హైకోర్టు మీదుగా ఓల్డ్ సిటీ నుండి వచ్చేవారంతా అత్తపూర్ వెళ్ళాలి అంటే మెయిన్గా ఇప్పుడు ఈ నీట మునిగిన రోడ్ ద్వారానే రోజు ప్రయాణాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ వాహన రాకపోకలు నిలిపివేశారు, రోడ్డు మొత్తం కూడా జలమయం అయిపోయింది. కాబట్టి వాళ్ళు దబీర్పుర మీదుగా అత్తపూర్ ఆ విధంగా ఆరాంఘర్ చేరుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇటు జియాగూడ మీదుగా ఆరాంఘర్ చేరుకునే అవకాశం ఉంటుంది, అత్తాపూర్ చేరుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు మెయిన్గా ఇక్కడ పురాణపూల్ సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించి కాస్త ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పురాణపూల్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కాస్త ట్రాఫిక్ మూవ్మెంట్ కాస్త స్లోగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడము, ఇక్కడ కొంత డైవర్షన్ ఏర్పాటు చేయడంతో కొంత ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక వరద ఉధృతికి సంబంధించి నిన్న అర్ధరాత్రి నుండి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేశారు అధికారులు. మెయిన్గా ఇక్కడ పురాణపూల్, దాంతోపాటు చాదర్ఘట్, ముసరాంబాగ్ సంబంధించిన వంతెన వద్ద కూడా వంతెన పైన నుండి డేంజరస్గా వాటర్ ఫ్లోటింగ్ అనేవి ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వివిధ ప్రాంతాలకి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎటు వెళ్ళాలి అన్న కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుండే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో దాదాపుగా 70 ప్లాట్ఫామ్లు ఉంటే అందులో సగం మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ఉదయం నుండి కూడా అక్కడ రెస్క్యూకి సంబంధించిన టీమ్స్ చేరుకొని ఎవరైతే బస్ స్టాండ్కి బస్సుల కోసం ప్యాసింజర్స్ వస్తుంటారో వాళ్ళందరినీ కూడా వాటర్ నుండి సేఫ్గా బస్ స్టాండ్ బయటికి సేవ్ చేసే ప్రక్రియ కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఇంకా కొనసాగుతుంది. వరద ఉధృతి క్రమేపీ కొన్నిసార్లు పెరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ ఎవరు ఇబ్బందులు పడకుండా మెయిన్గా కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు మనం పురాణపూల్ ఏరియాలో ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఉన్న ఇల్లులు చూస్తున్నాం. ఇందులో ఇంకా ఇళ్లల్లో ఉన్నవారు లోపలే ఉన్నారు. ఎందుకంటే కొందరు మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళని రెస్క్యూ చేయాలి అన్నా ఇప్పుడు యువకులు, పురుషులు వెంటనే వరద ఉధృతిని గమనించి బయటికి రాగలిగారు. కానీ కొందరు మహిళలు, చిన్నపిల్లలు మాత్రం ఇళ్లలే ఉన్నారు అనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు వాళ్ళని కమ్యూనికేట్ చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడంతో పాటు ఒకవేళ వరద ఉధృతి పెరిగితే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇన్స్టెంట్గా వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయాలి, దానికి సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా అందుబాటులో పెట్టుకుంటున్నారు. ఇటు రోప్స్ కావచ్చు, దాంతోపాటు ఇటు బోట్స్ తీసుకొని వచ్చి వీలైతే బోట్స్ ద్వారా వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయాలి అన్నా కూడా కొంత మేరకు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అనేది అధికారులు భావిస్తున్నారు. సో వరద ఉధృతి కాస్త తగ్గిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేసి ఆ వరద నీటి నుండి ఇళ్లలో నుండి బయటికి తీసుకురావాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో ముందుకెళ్తాము అనేది అధికారులు చెప్తున్నారు. ఇక ముసరాంబాగ్ పరిసర ప్రాంతాలు కూడా మెయిన్గా చాదర్ఘట్ సంబంధించి అటు వినాయక వీధితో పాటు మూసానగర్ మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ఆ రెండు బస్తీలతో పాటు అక్కడ ఉన్న చిన్న చిన్న కాలనీలకు సంబంధించి మూసీ పరివాహిక ప్రాంతాల్లో ఎక్కువగా గుడిసెలు వేసుకొని నివాసాలు ఉంటాయి. ఆ గుడిసెల నివాసాలు మొత్తం కూడా వాటర్ కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు చిన్న చిన్న ఇల్లులు ఎవరైతే నిర్మించుకొని అక్కడ ఉన్నారో మొత్తం కూడా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరిన క్రమంలో వాళ్ళంతా ఉన్న పాటున కట్టుబట్టలతో బయటికి రావాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇంకా కూడా ఈరోజు ఉదయము వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అధికారులు అరేంజ్ చేశారు, మధ్యాహ్నము భోజనం కూడా అరేంజ్ చేస్తాము అని అధికారులు చెప్పారు. మొత్తం కూడా వరద ఉధృతి తగ్గిన తర్వాతనే ఆ వాటర్ అనేది మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఇక ముసరాంబాగ్ సంబంధించి కూడా ముసరాంబాగ్ బ్రిడ్జ్ పై నుండి అత్యంత డేంజరస్గా వాటర్ అనేవి ఫ్లో అవుతున్నాయి. ముసరాంబాగ్ సరౌండింగ్ ఏరియా, ముసరాంబాగ్ అంబర్పేట్ సంబంధించిన రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. నిన్నటి నుండే ముసరాంబాగ్ బ్రిడ్జ్ పైన రాకపోకల్ని బంద్ చేశారు అధికారులు. వాటర్ ఫ్లోటింగ్ అనేది క్రమేపీ పెరుగుతుండటంతో మెయిన్గా అటు రామంతపూర్, అంబర్పేట్ మీదుగా దిల్సుఖ్ నగర్ రావాలి అంటే ముసరాంబాగ్ అమర్పేట్ బ్రిడ్జ్ పై నుండే వెహికల్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతం అది కూడా నిలిపివేశారు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేట్గా గోల్నాక, దాంతోపాటు ఇటు రామంతపూర్ మీదుగా వెళ్లాల్సిన అవసరము ఏర్పడింది. సో ప్రస్తుతం ఇటు పురాణపూల్, చాదర్ఘట్, ముసరాంబాగ్ అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో నగరంలో మెయిన్గా ఈ ప్రాంతాలని చెప్పుకుంటాము. సో ఈ మెయిన్ ఏరియాస్ మొత్తం కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉన్నాయి, నీట మునిగాయి. ఎక్కడికక్కడ కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ కొన్ని ఏరియాస్లో మాత్రం కొందరు ఇంకా ఇళ్లలోనే ఉన్న సిచ్యువేషన్. ఇక్కడే ఇదే పురాణపూల్ ఏరియాకి సంబంధించి శివాలయంలో పూజారికి సంబంధించిన ఓ ఫ్యామిలీ నీళ్లలోనే ఉంది, ఇంకా వాళ్ళని రెస్క్యూ చేయలేదు. వాళ్ళు సేఫ్గా ఉన్నారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు అధికారులు. సో వాళ్ళు ఏ టైంలో రెస్క్యూ చేయాలి, కొంత వరద ఉధృతి తగ్గితే వాళ్ళని రెస్క్యూ చేద్దాము అనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సో ఇదే మాదిరిగా అటు చాదర్ఘట్ కావచ్చు, ముసరాంబాగ్, ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలో ఇంకా ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ
విధంగా ఏ టైంలో సరి అయిన టైం కోసం చూస్తున్నారు. కోస్తా వరద ఉధృతి తగ్గితే వాళ్ళని రెస్క్యూ చేసే అవకాశము చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని అధికారులు భావిస్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ అధికారులు మరొకటి చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి ఇప్పటికైతే వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. కేవలం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, కానీ చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. కానీ ఒక్కసారిగా మళ్ళీ వర్షం కానీ ఒకవేళ భారీ వర్షం కురిస్తే ఖచ్చితంగా ఈ మూసీ ఫ్లోటింగ్ వాటర్ సంబంధించిన ఫ్లోటింగ్ మళ్ళీ పెరిగితే మాత్రం ఖచ్చితంగా పరిస్థితులు మారే అవకాశం ఉంది అనేది కూడా అధికారులు భావిస్తున్నారు. మెయిన్గా ఇళ్లలో కొన్ని ప్రాంతాల్లో మనం చెప్పుకుంటున్నట్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లలో కొందరు ఉన్నారు. సో వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయాలి, ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటున్నారు. మెయిన్గా మహిళలు చిన్నారులు ఉన్న ప్లేస్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడంతో పాటు అక్కడ మెయిన్గా వాళ్ళని ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన క్రమంలో గ్రౌండ్ లెవెల్లో ఇటు హైడ్రాకు సంబంధించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో పాటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్, దాంతోపాటు ఫైర్ సంబంధించిన అధికారులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అంతా కూడా సమన్వయంగా ముందుకెళ్తున్న సిచ్యువేషన్. మొత్తం మూసీ పరివాహక ప్రాంతాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నాయి. వాటి మొత్తం కూడా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొత్తం జల దిగ్బంధంలో ఉన్నాయి, నీట మునిగిపోయాయి. సో ప్రస్తుతం అధికారులు ఎప్పటికప్పుడు కీన్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరైతే ఇళ్లలో ఉన్నారో, ఎవరైతే వాటర్ ఇళ్లలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళని సేఫ్గా రెస్క్యూ చేయడం ఒక టాస్క్ అయితే, ఇతరేతర కొన్ని ప్లేసెస్ సంబంధించి పునరావాసాల కేంద్రాలు తరలించిన వారు కావచ్చు, లేకపోతే సేఫ్గా ఉన్న వారిని ఏదైతే ఫుడ్ కావచ్చు వాటన్నిటికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కూడా మరొక టాస్క్. సో మొత్తం కూడా ముందుకెళ్తున్నారు అధికారులు సమన్వయంగా. ప్రస్తుతం మూసీ పరివాహిక ప్రాంతాల్లో ఇంకా వరద ఉధృతి కొనసాగుతుంది. ఒక విధంగా డేంజర్ బెల్సే మోగిస్తున్నాయని చెప్పారు.